కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో మంచినీళ్ల చెరువుని 30 సంవత్సరాల క్రితం తవ్వారని, ఈ చెరువులో నీళ్లు తాగడానికి పనికి రాకుండా దుర్వాసనతో పురుగులతోనూ వస్తున్నాయని, దానివలన పిల్లలకి ఎలర్జీ అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేసవికాలం కాబట్టి అధికారులు నిర్ణయం తీసుకుని ఎండిపోయిన చెరువుని వెంటనే తవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గుడివాడ మండల కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి, ఐద్వా కార్యదర్శి పి రజని, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏదో పిచ్చాలాగా గొర్రెలాగే అత్తనం అంతే ఓట్లు. మంచినీటి యాసవేదల నిమిత్తం మంచినీటికి ప్రత్యామ్నాయమైన చెరువు ఇంకొక చెరువు ఉందా, ఆ చెరువు నీళ్లు సరిపోతాయి. డ్రింకింగ్ వాటర్ పర్పస్గా మంచినీటి బావులు 2 బావులు ఉన్నాయి గ్రామంలో. ఏ రోజు ఈ సీజన్ కూడా ఎటువంటి మంచినీటి కొరత లేదు. వాడక నీళ్ళకి కానీ తాగునీటికి కానీ కొరత లేదు. మరి అటువంటిప్పుడు మళ్ళీ మంచినీటి కొరత పేరు చెప్పేసి చెరువులో నీళ్లు పెడతాం కరెక్ట్ కాదు. మా సమస్యను మీరు సౌహృదంతో పరిశీలించి చెరువు తవ్వుతారని గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. మండలం మోటూరు గ్రామం నడిబడ్డులో 13 ఎకరాల మంచినీళ్ళ చెరువు ఉంది. ఈ చెరువు తవ్వి సుమారు 30 సంవత్సరాలు అయిందని గ్రామస్తులు చెబుతా ఉన్నారు. ఈ చెరువు తవ్వి మంచినీళ్ళు ఇవ్వాలని ఆ గ్రామస్తులు కోరుకుంటా ఉన్నారు. కానీ గతంలో పంచాయతీ పాలక వర్గాలు ఎప్పటికప్పుడే ఆ చెరువులో తూడు తొలగించేసి కాడు తొలగించేసేసి నీళ్లు పెడుతున్నారు. దాని రీత్యా ఆ నీళ్లు కలుషితం అయిపోయి వాసన వచ్చి నీళ్లు తాగలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. అనేక సార్లు అధికారులకు వీళ్ళు మొరబెట్టుకున్నారు ఆ చెరువు తవ్వించండి అని. ఎప్పటికప్పుడే ఆ చెరువు తవ్వకోకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈ ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి అనుమతి కోసం పెట్టారు చెరువు తవ్వుతారని. వాళ్ళు ఎండగట్టారు. ఎండగడితే ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మళ్ళీ నీళ్ళు వచ్చినాయి తక్షణం మంచినీళ్ళు పెట్టేసుకోండి అని అంటున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం ఆ చెరువు తవ్వండి, నీళ్లు లేకపోయినా ఉన్న నీళ్లు వాడుకుంటాం, చెరువు మాత్రం తవ్వాల్సిందేనని గ్రామస్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు కూడా స్పందించి వాళ్ళ ఫైల్ని తొందరగా కదిలించి ఆర్డబ్ల్యూఎస్ కానించి లేకపోతే డిఎల్పో కానించి ఆర్డబ్ల్యూఎస్కి కదిలించి వాళ్ళ చెరువు ఈ సంవత్సరం ఉన్న తవ్వాలి. అట్లాగే ఈ చెరువు విషయం కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యే కానీ వాళ్ళు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఎవరికాళ్ళే మేము వస్తాం అధికారంలోకి వచ్చి చేస్తామన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా వాగ్దానం చేశారు. ఇటీవల కూడా వచ్చి చెరువు చూసి తవ్విస్తానని చెప్పి వెళ్ళారు. కాబట్టి తక్షణం ఆ చెరువులో నీళ్లు పెట్టొద్దని గ్రామస్తులు చెబుతా ఉన్నారు. నీళ్లు పెట్టేటట్టయితే గ్రామస్తులు అడ్డుకుంటామని కూడా చెబుతున్నారు.